ఆ రోజు కూడా ఒక మాట అన్నాడు, సన్నాసులు అడుగుతున్న వాళ్ళు సన్నాసులు ఫిబ్రవరి చివరి ఆఖరు వాళ్ళు కల్లా రైతు బంధు కాదు రైతు భరోసా వేస్తామన్నాడు. ఆయన డేట్లు పాపం వీళ్ళు ఎవ్వరు కూడా రైతులు అడగలే, కాకపోతే బాధపడుతున్నారు. అరే ఏంది మాకు లేకపోయి నీళ్లు లేవు, కరెంటు లేదు, అటు పెట్టుబడి సాయం లేదు అంటున్నారు. అంటే ఇయ్యలేని ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారా, లేదంటే ఇంకొకటి ఉంటుంది అక్క, ఇవి ఇట్లా మాట్లాడితేనే ఓట్లు రాలుతాయా? అంటే మొన్నటిదాకా వచ్చినాయి కదా 64 సీట్లు వచ్చినాయి కదా, 64 సీట్లు నేను ఇట్లా మాట్లాడడం వల్లనే వచ్చినాయి, రేపు 14 పార్లమెంట్ సీట్లు కావాలి కాబట్టి నేను ఇట్లాంటి మాటలు మాట్లాడితేనే మరి తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారు. అయితే అదే అంటున్నారు కదా, మల్కాజ్గిరిలో ఈవెన్ ఇప్పుడు ఈ ఎలక్షన్లలో ఒక్క సీటు తెచ్చుకో, ఒక్క సీటు తెచ్చుకుంటే నువ్వు మగాడు, ఆయన ఒప్పుకునేది మగాడు అది పక్కన పెడితే ఒకటికన్నా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి బీఆర్ఎస్కి. ఈ దగులుబాజీ గవర్నమెంట్ని జనాలు నమ్మేటట్టు ఎవరు లేరు. అంటే ఇట్లా అమ్మ అక్కల్ని తిడితేనే మగాళ్ళని మగతనం లేదు అంటేనే ఓట్లు రాలుతాయి అని ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఇదివరకు వాళ్ళు చేసినది అభివృద్ధి ఏంటో చేసుకుంటా వెళ్ళారు. అభివృద్ధి అంటే చూస్తున్నారు ప్రజలు, విజ్ఞులు, వాళ్ళకి అర్థమవుతుంది అన్న ఆలోచనలో వీళ్ళు అభివృద్ధి మీదే కాన్సన్ట్రేషన్ చేశారు. ఇప్పుడు ఆ అభివృద్ధిని చూసే ఓట్లు వస్తాయి 100%. అది పక్కన పెడితే ఈయన సవాల్ విసిరాడు కదా, తెలంగాణ ఆడబిడ్డలుగా మేము కూడా ఒక సవాల్ విసురుతున్నాము. ఏంటంటే నిజంగా చిత్తశుద్ధి ఉన్న విధవైతే అంటున్నా నేను, ఎందుకంటే ఇచ్చిన సవాల్ మీద నిలబడే మనిషి కాదు అతను. 2016లో కార్పొరేటర్స్ ఎలక్షన్స్ అప్పుడు 100 వస్తే నేను కొడంగల్ వదిలిపెట్టిపోతాను అన్నాడు. 2018లో ఎలక్షన్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తాను అన్నాడు. అవును కదా, అదందరూ చూస్తున్నారు కదా. ఇప్పుడు నువ్వు మగాడివి అయితే ఒకటన్నా గెలువు అన్నాడు. సరే గెలిచి చూపిస్తారు వాళ్ళు. సరే గెలుస్తారా, 1 గెలుస్తారా, 10 గెలుస్తారా, ఎట్లా వస్తాయి. అప్పుడు ఏం చేయమంటావు? మేము ఆడపిల్లలుగా నీకు చీర గాజులు పంపిస్తాం 100%. ఆ చీర గాజుల్ని నువ్వు స్వీకరించాలి. ఈ సవాలుకు నువ్వు సిద్ధమా? ఆడపిల్లలుగా మేము అడుగుతున్నాం. ఎందుకంటే మాట మీద ఉండడం చేత కానీ ఒక రెండా ముఖ్యమంత్రి, డైరెక్ట్ చెప్తున్నా, రెండా ముఖ్యమంత్రి తెలంగాణ సీట్లో కూర్చున్నాడు. కాబట్టి ఆ రెండా గాడికి తెలంగాణ ఆడబిడ్డలుగా డైరెక్ట్ సవాల్. వాళ్ళు సీట్లు ఎక్కువ వస్తే 100% గ్యారెంటీ. చీర గాజులు పంపిస్తాము, నువ్వు స్వీకరించి అవి కట్టుకొని మాకు కనిపించాలి. రెండో ముఖ్యమంత్రి ఈ సవాలు నువ్వు తీసుకో. సీట్లు వస్తే కంపల్సరీ పంపిస్తా 100%. మళ్ళా మీరే సాక్ష్యం. మనం ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ ఎందుకు, ఏదో చేసుకోండి వాగుతున్నాడు. ఎందుకు మాట్లాడిండో చెప్పాలా? 33 యూట్యూబ్ ఛానల్ కాదు అంటే బ్రోకర్ దందా పెట్టుకో, బ్రోకర్ దందా నడుపు. ఎందుకు ఆ బ్రోకర్ తనం అలవాటు కాబట్టి బ్రోకర్ మాటలు వస్తున్నాయి. ఇప్పుడు మనిషిలా ఇప్పుడు మనం చదువుకున్నామండి, విజ్ఞులం అండి, గమ్ముక్కున్న ఒక మనిషిని ఎదుట మనిషిని వల్ల లాంగ్వేజ్ యూజ్ చేసి అంటే ఇప్పుడు కూడా అనాలన్నా కానీ గమ్ముక్కున్న మాట మనం అనలేం. కానీ అతను పబ్లిక్గా బహిరంగ సభల్లో ఆడవాళ్ళు అంతమంది ఉండంగా అతను అంత లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటా అట్లా మాట్లాడుతున్నాడు. కాబట్టి బ్రోకరిజం అనేది అతనికి పుట్టుకతో వచ్చినట్టుంది. అందుకని అందరూ బ్రోకర్లలాగా, అందరూ చేతగాని వాళ్ళలాగా కనిపిస్తున్నారు తనకు మళ్ళీ. ఎందుకంటే మన మనసు ఎలా ఉంటుందో ఎదుట ఆరా కూడా అట్లనే కనిపిస్తుంది అంటే అతనికి అట్లనే కనిపిస్తున్నారు. అందుకే అదంటున్నాను, ఈ అయిన తర్వాత ఆ చీర గాజులు కూడా యూట్యూబ్ ఛానల్ సాక్షిగా మేము పంపిస్తాం రేవంత్ రెడ్డికి. ఇది రాసి మాకు యూట్యూబ్ ఛానల్ అక్కర్లేదు అని మాట్లాడుతున్నాడు కదా. ఆయనకే ఉన్నాయి కదా 300 యూట్యూబ్ ఛానల్స్ ఆయనకే ఉన్నాయి కదా. నా ఫోన్ బయట ఉంది, నేను ఓపెన్ చేసి చూపిస్తా. రేవంత్ రెడ్డి ఛానల్స్ అని కొడితే మొత్తం వస్తాయి. ఓ నా తెలంగాణ ప్రజ, ఒక్కసారి రేవంత్ రెడ్డి ఛానల్స్ అని చూసుకోండి. ఇప్పుడు మనం ఒకళ్ళు ఏళ్ళు పెట్టి చూపిస్తే 4 నాకే కదా చూపిస్తాయి. అవునా కదా? ఇప్పుడు తనది తను చూసుకోవాలి. కానీ ఏదో ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడేసుకుంటా అవాకు చవాకులు ఈ ప్రజలు చూస్తున్నారు అన్న విజ్ఞత లేకుండా పిచ్చ బూతులు మాట్లాడుకుంటా బూతు పురాణం. అందుకే చెప్తాను, ఇప్పుడు నేను పోస్ట్ పెడితే అదే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి నా బూతే నీ భవిష్యత్. అదే చెప్తున్నాం, తెలంగాణ ప్రజల బూతే ఆయన భవిష్యత్. అలాగే ఉంది చూస్తండి. నేను స్పష్టంగా గమనించింది ఏంటంటే ఇదివరకు నాయకులు మాట్లాడుకుంటుంటే వీళ్ళ గురించి వాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. అది రాజకీయం మనం చూస్తున్నాం. కానీ
ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు మాట్లాడతారు, మీరు చూడండి. కానీ ఏ మాట కామాట అండి, కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును, డెప్యూటీ స్పీకర్గా మన ఈయన బట్టి విక్రమార్క చేశారు, ఈరోజు డెప్యూటీ సీఎంగా ఉన్నారు. మాట్లాడి వాళ్ళు అయ్యారు కాబట్టే ఈ రెండాన్ని ఎక్కిచ్చారు ముఖ్యమంత్రి. నేనైతే చెప్తాను, ఈ అంటే ఇంత లాంగ్వేజ్ లేదు వాళ్ళ దగ్గర. లాంగ్వేజ్ ఈ బూతులు ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, పాలసీస్ పరంగా విమర్శలు చేసుకున్నారు. కానీ ఈ బూతులు, ఈ వ్యక్తిగతమైన మాటలు, ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మీరు మాట్లాడారు, కానీ ఆయన విఘ్నత ఉంది కాబట్టి తిరిగి మాట్లాడలేదు. సపోజ్ కేటీఆర్ గురించి మరి నిన్ను అనాలంటే అందరు విఘ్నత కలిగి అనలేదు, భయం ఉండి కాదు, విఘ్నత కలిగి. స్టేషన్ కూడా అదే, అరే నేను ముఖ్యమంత్రినా, ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ఒక మాట అన్నాడు, నన్ను జగన్ అప్రిషియేషన్ చేయలేదు, జగన్ నాతో మాట్లాడలేకపోతున్నాడు. అసలు నేను ముఖ్యమంత్రిని ఎవరు గుర్తించరండి నన్ను, వాళ్ళని అంటున్నారు కదా. నన్ను అంటుంటే మీరు ఎవరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు కేసీఆర్నో ఒక మాట అంటే ఇట్లా పడిపోతున్నారు జనాలు, వచ్చేస్తున్నారు మా మీదకి. అరే నేను ఒక ముఖ్యమంత్రిని, నన్ను అంటుంటే అసలు మీరు కూడా నాకు సపోర్ట్ చేయరండి, డైరెక్ట్ అంటున్నాడు కదా. రేపొద్దున ఈ జనాలు తిడతారు ఆయన్ని, వేరే వర్షన్స్ ప్రతిపక్షాలు అవసరంలా. ఈయన వెళ్తుంటే ఒరే రండాగా, ఒరే గుంపు మేస్త్రి, ఒరే ప్రజలే. ఇప్పుడు మన కుటుంబంలో ఒక పెద్ద ఆయన ఇదే పురాణం మాట్లాడుతుంటే జనరేషన్ ఏం మాట్లాడుతుందండి? అదే కదా మాట్లాడుతుంది. ఆయన భాషలో సమాధానం చెప్తారు. ఇంకొకటి నాకు, ఇప్పుడు ఆయన గురువు ఎవరు? ఒక గురువు ఉన్నాడు బాబు కాదా? ఆ గురువు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు. ఆయన రాజకీయాల్లోకి వస్తా నేను ఇది నేను చేశాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అని చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ఆయనకి శిష్యుడు కాబట్టి ఇంకేం నేర్చుకుంటాడు? ప్రజలకి ఏం చేయలేడు. తను నేనున్నాను నన్ను గుర్తించండి అన్న టైప్లో నన్ను ఎవరు గుర్తించట్లేదు అన్న ఫ్రస్ట్రేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నాడు. ఇంకొక క్వశ్చన్ కూడా,